ఏ ఎవరిని వింటారనా? కాదండి, నా పాట మీరు తప్ప మీరు ఎవ్వరూ వినకూడదు. నా పాట మీకే అంకితం. ఓ ఏం కొట్టేవి నచ్చలక. వస్తానుండు, నీ పాట నాకే నాకే అంకితం. ఓకే, ఏది పాడు. అబ్బా, మీరు నా మొహం అంక చూడకండి, నాకు సిగ్గేస్తుంది. నీ మొహం చూడకుండా ఇంకేం చూడమంటావే? మీరు వెనక్కి తిరగండి. నా దగ్గర ఎందుకు సిగ్గు? మీరు వెనక్కి తిరుగుతాను, నా పాడతాను. ఓకే ఓకే ఓకే, నా వీపు చూసి పాడు పాడు. ఆహా. దేవుడా దేవుడా, అమ్మా నాన్న లేని వాళ్ళం, కూడు నీళ్లు లేని వాళ్ళం, దేవుడా దేవుడా దేవుడా. ఆపు ఆపు, నీ అమ్మ కడుపులో బాంబు పెట్ట. దేవుడా దేవుడా అంటే ఎవరో పోయారనుకుంటారే. ఇది పాట కాదు, పాట కాదే, చౌకేకలు చౌకేకలు. మళ్ళా దారిలో ఓకే పిల్ల మంచిగా ఉన్నది కదా అని చెప్పి నేను అమాంతం మింగి అస్థిపాంజరం టూ అని ముత్తది కిటికీలకెళ్ళి బయటికి ఏమనుకుంటున్నావు? అండ్ నువ్వు సిటీలో పిల్లగాలని జాగ్రత్తగా ఉండమని రోజు నైట్. ఎందుకు? టైగర్ బయట తిరుగుతున్నది కదా. నువ్వు అట్ట చూడకు నన్ను. మళ్ళా నేను పోవుడు కష్టమైతుంది. ఈడికెళ్ళి ఒకటి అనుకున్నప్పుడు దానికి స్టిక్ అయిదాము మనము. బాయ్ చెప్పక్క, బాయ్. సరే బాయ్. నీ సిగ్గు శవాలు ఎత్తుకోబోరు. మీ ఆయన? మా ఆయన కంప్రెషన్ పని చేస్తాడు. ఎట్లా మరి సంపాదిస్తారా? నెలకు 20-30 వేలు వస్తాయా? ఏడొస్తాయి, వచ్చినాయి ఖర్చు అయిపోతున్నాయి. ఇంట్లోకి ఒకటి ఉంటే ఒకటి ఉంటలేదు. ఈ నల్లలకు అవిటికి ఇటుకే సరిపోతాయి, నీళ్ళకు అవిటికి ఇటుకి. అందరు సంతోషంగా ఉన్నారంటారు. సంతోషంగా ఉన్నారంటారు కానీ బయట ఈడ లోపల వచ్చి చూస్తే తెలుస్తుంది. బయట చూస్తే ఏం తెలుస్తుంది? వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడతారు, ఈడ చూస్తే తెలుస్తుంది ఇంట్లో. పెద్ద ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఎవరు తెలుసా నీకు? పెద్ద ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఎవరు తెలుసా నీకు? నాకు తెలియదు, మా ఆయనకు తెలుసు. మీ ఇక్కడ మంత్రి ఎవరు తెలుసా? పోనీ ఇక్కడ మంత్రి నాకు తెలియదు, మా అత్తయ్య వాళ్ళకి తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసా? ఎవరన్నా ఈ సీఎం ఎవరు తెలుసా? నాకు తెలియదు, కొత్త కొత్త పెళ్ళయిందండి. రాష్ట్ర సీఎం కూడా తెలియదా నీకు? తెలీదు. పెద్ద అక్క, నేను నిజంగానే తెల్లగైతే అక్క. ఇక చూడు తమ్మి, ఎండలో తిరిగి కమిలిపోయినావు. ఇప్పుడు చూడు, బర్రెపాల లెక్క తెల్లగా అవుతావు. నాతో అంత బాధ అనిపిస్తే వెళ్ళిపోవచ్చు కదా. నో, నీతో ఉన్నప్పుడు బాధపడినా పర్లేదు, నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సంతోషంగా ఉంటావు చూడు, అది చూసి నేను తట్టుకోలేను. అస్సలు జరగదు, నేను అస్సలు వెళ్ళను. నేనేం పాపం చేశాను? నాకే. హలో, ఎవరు? రానుకుంటున్నారండి? లేరండి, మీరెవరు? నేను వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ని. మీరు? నేను వాళ్ళ అబ్బాయినండి. సరే, కొంచెం మీ పేరేంటో చెప్తారా? ఎందుకు? మీరు నా ఫ్రెండ్ అన్నారు కదా, నెక్స్ట్ ఎప్పుడైనా మిమ్మల్ని కలిస్తే గుర్తుపట్టాలి కదా, అందుకని. సత్యనారాయణమూర్తి. మై నేమ్ ఇస్ ధనుష్ కోటి, సన్ ఆఫ్ రామ్ కోటి. ఆహా, ఓకే ధనుష్. అలాగే సత్యపండు. ఇదిగో, ఇంకోసారి సత్యపండు అన్నావు అంటే మామిడి పండు పిసుడు పిసుకు